తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం. సికింద్రాబాద్ పోలీస్ జోన్ గాంధీనగర్ డివిజన్ గాంధీనగర్ పోలీసులు మరియు టాస్క్ ఫోర్స్ సిబ్బంది సంయుక్త ఆపరేషన్లో సుమారు 4 కేజీల గంజాయిని రవాణా చేస్తున్న మహిళను న్యూ బోయిగూడ అల్ఫతా కేఫ్ వద్ద పట్టుకున్నారు ఈ పోలీసులు. ఎస్ఐ మౌనిక తెలిపిన వివరాల ప్రకారం ఈ మహిళ పేరు దేబ్జానీ ప్రధాన్, ఒరిస్సా నివాసురాలిగా తెలియజేసింది. అయితే ఈమె నివసించే ప్రాంతంలో గంజాయి సాగు, పెంపకము, అక్రమ రవాణా అనేది ఒక కుటీర పరిశ్రమగా నిర్వహిస్తున్నారని, అయితే మంజుల అనే మహిళ ఈ దేబ్జానీ ప్రధాన్కు కలిసి ఈ గంజాయిని ముంబైకి చెందిన రాహుల్కు ముంబైలో ఇచ్చి రావాలని చెప్పి ఈ ప్రయాణానికి కావలసిన ఖర్చులను గంజాయిని మంజుల తనకు ఇచ్చిందని తెలిపింది. అయితే ఈ దేబ్జానీ ప్రధాన్ అనే మహిళ ఒరిస్సాలో ట్రైన్ ఎక్కి సికింద్రాబాద్లో దిగి తిరిగి ముంబైకి వెళ్ళి రాహుల్కు ఈ గంజాయిని ఇయ్యాల్సి ఉంది. అయితే ముంబైకి చెందిన రాహుల్ దేబ్జానీ ప్రధాన్కు ఫోన్ చేసి, నువ్వు ముంబైకి రానక్కర్లేదు, సికింద్రాబాద్ స్టేషన్ వెనకల ఉన్న బోయిగూడ వద్ద నువ్వు ఉండు, నేను అక్కడికే వచ్చి గంజాయి తీసుకెళ్తానని చెప్పడం వల్ల ఈ మహిళ బోయిగూడలో తిరుగుతుండగా అనుమానం వచ్చిన పోలీసులు ఈమె సూట్ కేసును తనిఖీ చేయగా ఈ సూట్ కేసులో సుమారు 4 కిలోల గంజాయి దొరికిందని, దీంతో పోలీసులు కేసు నమోదు చేసి ఈ గంజాయి రవాణా అమ్మకాల వెనుక ఎవరెవరున్నారో మరియు రాహుల్ ఎవరు అనే కోణంలో పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.